అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. 2024 ఎలక్షన్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ కలిసి ఒక కూటమిగా ఎలక్షన్స్ కి వెళ్ళబోతున్న వేళ తాడేపల్లిగూడెంలో ఒక సభ జరిగింది. దీంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మంటలను రేపుతున్నాయి. అంటే కాపులకు సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి హరిరామ జోగయ్య, చేగొండ హరిరామ జోగయ్య కానీ, దాంతోపాటు ముద్రగడ పద్మనాభం కానీ వీళ్ళందరూ హట్ అయ్యారు అనేది తెలుస్తుంది. వాళ్ళు పంపించిన లేఖల ద్వారా తెలుస్తుంది. దాంతోపాటు వైసీపీ కూడా పావులు కదుపుతుంది. ఇలా ఏ పార్టీ ఆ పార్టీ గెలవటానికి పావులు కదుపుతున్న వేళ నేషనల్ సర్వే సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్లో కౌన్ బనేగా ముఖ్యమంత్రి అనే పేరు మీద సర్వేలు చేస్తున్నాయి. ఆ సర్వేలు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇండియా టుడే మనకి ఒక సంచలన సర్వే ఇచ్చింది. దీనికి సంబంధించి రానున్న ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లో 17 ఎంపీ స్థానాలు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన గెలుచుకోబోతుంది. అదేవిధంగా 8 ఎంపీ స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది అని చెప్పారు. ఇలా ఇంకా చాలా సర్వేలు వచ్చినా కానీ టీడీపీ అండ్ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉంది, టీడీపీ అండ్ జనసేనే గెలవబోతోంది అంటూ చాలా మంది సర్వేలు చేశారు. దానిలో భాగంగానే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా సర్వే చేశాయి. అంటే ఎన్ని ఎంపీ స్థానాలు వస్తాయి, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు ఎన్ని గెలుస్తాయి అని చెప్పింది. దీంట్లో కూడా టీడీపీ అండ్ జనసేనకే ఎడ్జ్ ఉన్నట్టు వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు ఒక నేషనల్ టీవీ ఏబీపీ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో అది సర్వే చేసింది. అసలు ఈ సర్వే వివరాలు ఎలా ఉన్నాయి, దీంట్లో ఏ పార్టీ గెలవబోతుంది అని ఈ సర్వే సంస్థ చెప్తుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే, సర్వేకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏబీపీ లైవ్ అనే సంస్థ సి ఓటర్ సర్వే 29/2/2024 ఈ తారీఖున ఈ యొక్క సర్వే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఏదైతే కూటమిలా గెలబోతుంది, దాంతోపాటు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అధికారంలో ఉంది. దీనికి సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది విశ్లేషించారు. వాళ్ళు చెప్పిన ఒక్కసారి చూస్తే కౌన్ బనేగా ముఖ్యమంత్రి ఏపీ ఎలక్షన్స్ 2024 అనే పేరు మీద వీళ్ళు చేసిన ఒపీనియన్ పోల్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏబీపీ ప్రొజెక్టెడ్ రేంజ్ ఆఫ్ సీట్స్ యాష్ ఒపీనియన్ పోల్ ఆన్ ఏబీపీ టీడీపీ అండ్ జనసేన 142. నిజంగా పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ చేసిన దాంట్లో ఇంకా తక్కువ సీట్లు చూసుకున్నట్లయితే ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సంస్థ. దాంట్లో దగ్గరగా 102 స్థానాలు తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పారు. బట్ వాళ్ళు చెప్పిన సర్వేలో ప్రతి దానికి అంటే ప్రతి జిల్లాలోనూ అంటే పార్లమెంటు వైజ్ గా శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా పార్లమెంటు వైజ్ గా ఏ పార్లమెంటులో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది కూడా వాళ్ళు చెప్పారు. బట్ వీళ్ళు చెప్పిన సర్వే చూస్తే స్వింగ్ కనిపిస్తుంది. టోటల్ గా టీడీపీ అండ్ జనసేన పార్టీ 142 స్థానాలని గెలుచుకోబోతుంది అని చెప్పి ఏబీపీ లైవ్ అండ్ సి ఓటర్ సర్వే చెప్తుంది. అంటే చూస్తే నిజంగా అంటే హ్యూజ్ మార్జిన్ తో టీడీపీ అండ్ జనసేన గెలవబోతుందని చెప్తుంది. దాంతో పాటుగానే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి 33 సీట్లకే పరిమితం అవుతుంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. వైఎస్ఆర్సీపీ 33 ఓన్లీ 33 మాత్రమే వస్తాయని చెప్తుంది. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలు వాళ్ళు కట్టబెట్టారు. దానికి సంబంధించి ఈసారి 175కు 175 గెలుస్తాం అని చెప్పి ఎవరైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన ముందుకెళ్తున్నారు. బట్ సర్వేలు చూస్తే ఇండియా టుడే దగ్గర నుంచి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ కానీ లేకపోతే మిగతా కొన్ని సర్వే సంస్థలు చూసుకున్నట్లయితే మొత్తం టీడీపీ అండ్ జనసేనకి ఎడ్జ్ ఉంటది అని చెప్తుంది. బట్ ఇది ఏబీపీ లైవ్ అండ్ సి ఓటర్ ఇది చూసినట్లయితే దగ్గరగా అత్యధిక ఓట్ షేరింగ్ తో సీట్లతో టీడీపీ అండ్ జనసేన గెలవబోతుంది అని చెప్పి సర్వే చెప్తుంది.
దీంట్లో ఏకంగా 142 స్థానాలు రాబోతున్నాయి టీడీపీ అండ్ జనసేన కూటమికి అని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఓన్లీ 33, అదర్స్ కి ఏమొచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. నాకు తెలిసి ఈ సర్వే టీడీపీ అండ్ జనసేన కూటమితో వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని మీద వాళ్ళు ఈ సర్వే చేశారు. దానికి సంబంధించి బీజేపీ కూటమిలోకి రాకముందు పరిస్థితి, బట్ బీజేపీకి ఎన్ని సీట్లు టీడీపీ అండ్ జనసేన కూటమి ఇవ్వబోతుంది, అదే విధంగా జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మొత్తం చెప్పలేదు. కానీ టీడీపీ అండ్ జనసేన కూటమికి 142 స్థానాలు, అదే విధంగా వైఎస్ఆర్సీపీకి 33 స్థానాలు, అదర్స్ 1 స్థానం కూడా గెలుచుకునే అవకాశం లేదు అనేది చెప్తున్నారు. టోటల్ గా బీజేపీ వచ్చిన తర్వాత కూటమికి ఎన్ని వస్తాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి అనేది తేలనుంది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది అని చెప్తున్నారు. నోటిఫికేషన్ తర్వాత పరిణామాలు ఎలా ముందుకెళ్తాయి, ప్రతిరోజు చూసుకున్నట్లయితే రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడ నాయకులు, ఇక్కడి నుంచి అక్కడికి నాయకులు వెళ్ళిపోతున్నారు. ఎవరైతే చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు ఎవరైతే ఉన్నారో చేగొండి సూర్యప్రకాష్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. దాని తర్వాత ముద్రగడ కూడా తన తర్వాత కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాపుల ఫ్యాక్టర్ ఉంది. పవన్ కళ్యాణ్ మాటల ద్వారా కాపులు హట్ అయ్యారు. తద్వారా కాపులందరూ వైఎస్ఆర్సీపీ వైపు, అదేవిధంగా జనసేన పార్టీ వైపు ర్యాలీ అవుతున్నారు, చెరుసగం అని చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం కాపులందరూ పవన్ కళ్యాణ్ వైపే ర్యాలీ అవుతున్నారు అని చెప్తున్నారు. చూడాలి ఈ పరిస్థితులు కొన్ని రోజులకి సర్దుకుంటాయా, లేకపోతే కాపుల ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్ లో సీట్లని ఏదైతే అధికారాన్ని వాళ్ళ యొక్క ఏ పార్టీకి అధికారం రాబోతుంది అనే దాన్ని వీళ్ళే దాన్ని తారుమారు చేయబోతున్నారా అనేది కూడా తెలుస్తుంది. నిజంగా గత ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు ఎన్నికల్లో కావచ్చు, అత్యధిక శాతం ఉన్న కాపులు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను శాసించారు. బట్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరగబోతుంది. పవన్ కళ్యాణ్ తో హట్ అయిన కాపులు కొంతమంది చీలబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. బట్ చాలా మంది మాత్రం జనసేన నాయకులు మాత్రం ఓన్లీ పవన్ కళ్యాణ్ వెనకే ఉన్నారు. ముద్రగడ అండ్ హరిరామ జోగి లాంటి ఒకరిద్దరు వ్యతిరేకంగా మాట్లాడితే మాకు వచ్చే నష్టమేం లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిగా ఏర్పడి చాలా స్ట్రాంగ్ గా ఉంది. మేము డెఫినెట్లీ దగ్గరగా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకొని ముందుకెళ్తాం అని వాళ్ళు మేము ఆంధ్రప్రదేశ్ లో మేము గెలుస్తామని చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే పోలింగ్ జరగడానికి కొన్ని రోజుల టైం ఉంది. ఈ నెల లేదా నెల 15 రోజుల్లో ఏం జరగబోతాయి, ఇంకా అంటే ఈ సర్వేలు ఎలాగుంటే ప్రజా నాడి ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉండబోతున్నారు, ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనేది ప్రస్తుతానికి మాత్రం సస్పెన్స్ గా ఉంది. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగనుందో.